తిరుప్పావై ధనుర్మాసవ్రతంలో మనం అంతర్లీనంగా ఉన్న విషయాన్ని తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా 28వ పాసురంలో కృష్ణ పరమాత్మ ఆండాళ్ అమ్మవారిని తక్కిన గోపికల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఎందుకంటే వాళ్ళు 26వ పాసురంలో కొన్ని వస్తువులు కావాలని, 27వ పాసురంలో మాకు సన్మానం కావాలి అని అడుగుతారు. అయితే అప్పుడు కృష్ణ పరమాత్మ అడుగుతాడు, మీరు ఇవన్నీ అడుగుతున్నారు కదా, మీ దగ్గర ఏముంది అని అడుగుతాడు. దానికి ఆండాళమ్మవారు తక్కిన గోపికలందరూ కూడా, స్వామి మాకు కర్మ భక్తి జ్ఞానము వంటివి ఏమీ లేవయ్యా, మేము కేవలం కూడా ఆవుల వెనకాల వెళ్తూ ఉంటాము, ఏదో అడవుల్లోనూ సందుల్లోనూ పడి ఏదో తింటూ ఉంటాము, మాకు అసలు ఏమీ లేదు స్వామి, మాకున్న పుణ్యం వల్ల నువ్వు మా వంశంలో పుట్టడమే మేము చేసుకున్న పుణ్యము, అది కూడా నీ అంతటా నువ్వు మా వంశంలో జన్మించడమే మేము చేసుకున్న పుణ్యము అని తేల్చి చెప్పేస్తారు. అయితే అప్పుడు కృష్ణ పరమాత్మ అడుగుతాడు, సరే నేను మీ వంశంలో పుట్టాను అంటున్నారు, నేను పరిపూర్ణ అంటున్నాడు కదా, నేను ఇవన్నీ మీకు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా అని అంటే అప్పుడు ఆండాళమ్మవారు, అలా కాదు స్వామి, మాకు మీతో సంబంధం చాలా గొప్పది అని చెప్పి ఆండాళమ్మవారు